సార్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్ వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బామ్ అప్లై చేసేసి అట్లా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎట్లాంటి కండిషన్లో అది ప్రమాదకరంగా మారుతుంది? అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఇప్పుడు ప్రమాదకరంగా మారడం అరుదు అండి, రేర్. నడుము నొప్పులు కొంతమందికి అవుతుంది, బట్ మోస్ట్లీ ఏమవుతుందంటే ప్రతిరోజు మనిషికి మెడ నొప్పి నడుము నొప్పి ఉంటే మేము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే మనిషి చికాకు అయిపోతాడు, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, పని చేసేటప్పుడు కాన్స్టెంట్గా నడుము మెడ నొప్పి ఉంటే కాన్సన్ట్రేట్ చేయలేడు, ఇవన్నీ వస్తాయి. మెయిన్ ప్రాబ్లం ఇండియన్ విమెన్. దీన్ని నేను ఒక ఆర్టికల్స్ చాలా రాశాను దీనిపైన, ఇండియన్ విమెన్స్ కిచెన్ డిసీజ్ అని. అది పెళ్ళి కాగానే కిచెన్లోకి వెళ్తారు, మళ్ళీ ఇంకా 2-3 డేస్లో ముసలి వయసులో ప్రాణం పోతుంది, అప్పుడు బయటకు వస్తారు కిచెన్ నుంచి. సో నాన్ స్టాప్ ఈ కిచెన్లో ఉండి కిచెన్లో చేసే పనులు, పిల్లల్ని పెంచడం, వాళ్ళని కడగడం, తుడవడం, వాళ్ళకు స్నానాలు చేయించడం, వాళ్ళకు హోంవర్క్లు చేయించడం, వంగడం, తల్లి చేసే ఈ కార్యక్రమం, రోజు భోజనాలు తయారు చేయడం, టిఫిన్స్ ప్యాక్ చేయడం, ఇప్పుడే చెప్పాను హోంవర్క్ చేయడం, ఉదయం నుంచి రాత్రి దాకా హౌస్ వైఫ్ ఈజ్ బిజీ. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఎక్సర్సైజ్ అని. దిస్ ఈజ్ ఆల్ బ్యాక్ బ్రేకింగ్. ఇట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడైతే మీరు ఒక 5 కిలోమీటర్లు వాక్ చేస్తారో, బ్రిస్క్ వాక్, ఎప్పుడైతే మీరు స్విమ్మింగ్ చేస్తారో, ఎప్పుడైతే మీరు స్పోర్ట్స్ ఆడతారో, ఎప్పుడైతే మీరు విగరస్ యోగా చేస్తారో, దట్ ఈజ్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు మీరు ఆఫీసెస్లో పనిచేయడం కానీ, ఒక ఇంట్లో కానీ వేరే బిజినెసెస్ చేయడం కానీ, దట్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. అది అవన్నీ స్ట్రెయిన్ ఆన్ ద బాడీ. సో తల్లులు ఎవరు ఎక్సర్సైజ్ చేయరు. అదేవిధంగా ఇప్పుడు ఆడవాళ్ళు ఈ ప్రెగ్నెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పులు వస్తాయి, వాళ్లకు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రతి తల్లికి నడుము నొప్పి వస్తుంది, నార్మల్ అది. వాళ్లకు యాంటీనేటల్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అంటాం. ఇది అమెరికాలో కన్నా కూడా యూరోప్లో చాలా బాగా ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో ప్రతి వైఫ్ ప్రెగ్నెంట్ లేడీ హ్యాస్ టు కమ్ టు హాస్పిటల్ అలాంగ్ విత్ ద హస్బెండ్, కంపల్సరీ. వాళ్ళిద్దరికీ కూడా ఎక్సర్సైజెస్ నేర్పుతారు. అదేవిధంగా డెలివరీ అయిన తరువాత పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కంపల్సరీ. సో హస్బెండ్ కూడా రావాలి, వైఫ్ ఉండాలి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అది కొంచెం ఇప్పుడు సిటీస్లో వస్తుంది అవేర్నెస్. లక్కీలీ ఆబ్స్టెట్రిషియన్స్ మన సిటీలో కూడా కొద్దిగా చెప్తున్నారు వాళ్ళకు. సో వీళ్ళందరూ కూడా ఫిజియోథెరపిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ ఎక్సర్సైజులు చూపిస్తారు. ఈ డెలివరీ, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ మన కడుపు ఏదే కండరాలు ఉంటాయో అవి వీక్ అయిపోతాయి, స్ట్రెచ్ అయ్యి. సో వీటన్నిటికీ ఎక్సర్సైజులు చేయడం ద్వారా డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మదర్ ఈ బేబీస్ను ఫీడ్ చేయడం, ఈ పనులన్నీ ఉంటాయి. అన్నీ కూడా ఇవి వంగి చేసే పనులు, చిన్న బేబీస్ని లుకింగ్ ఆఫ్టర్ దెమ్. సో వీటన్నిటికీ కూడా ఈ ఎక్సర్సైజులు చేయడం వలన జస్ట్ ఒక 10-15-20 మినిట్స్ డైలీ ఈ ఎక్సర్సైజులు చేస్తే చాలా వరకు ఈ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు.